ఎవరు అనుకున్నావు? ఎవరా? ఆడంతా నా మొగుడే. స్వామి ఉండేది ఎవరా? ఆయమ్మ తనాదల్లానే ఆడంతా నా మొగుడే స్వామి. ఆయమ్మ తనాదల్లానే ఆడంతా నా మొగుడే. స్వామి రమించాలి స్వామి. మొహం పట్టుకొని వాడంటావు ఆయమ్మ తనాదల్లానే ఇంటికాడ సంసారం చాలా పెద్దది. నాకు తెలుసు ఆడబడ సంసారాన్ని వదిలి దేనికి వచ్చినాడు? ఎన్ని ఎకరాలు సంవత్సరం స్వామి సంపాదించుకున్నది ఆడిపోతుంది. ఇంటికాడంతా సంసారం అటువంటి సంసారం దేనికి వచ్చావు? ఏమిలా భద్రంగా అంత కట్టేసి అడవులో పెట్టొచ్చినా అడుగునా అడిగితే చెప్తా. చెప్పి చేస్తారే చెప్పలేదుకో చెప్తే సరే చెప్పు. చెప్పేస్తా చెప్పేసి ఏమవుతామి ఇంకా ఇళ్ళ మధ్య ఉంటుందా? కావాలని వచ్చి నేను పూయాలని చెప్పిన బాగు చేసుకునేది అట్లా ఇల్లే లేక చేస్తామంటే కోడి ఇంటికి 9 మంది బిడ్డలు ఒక చిన్న బిడ్డ పాలకి వెళ్తాను ఒక బిడ్డ తెచ్చుకుంటాను. నాకే పుట్టాలి చెప్తావే సారి ఓసిగా
స్వామి నా మూడు తప్పినాడు స్వామి స్వామి వెనక భాగంలో స్వామి నా బట్ట తాగి తాగి అచ్చికి వేసుకుంటాడు ఒకసారి స్వామి నా మొగుని ఏ విధంగా కాపాడు స్వామి ఏదో మొగుడు ఉంటే కాదు కదా ఎన్ని చేసినా ఇబ్బందులే ఓ ఇక్కడే ఉందా స్వామి ఏమో మర్యాదగా చెప్పు 8 మంది పిల్లలు నీ దగ్గర ఉన్నారు ఆ పిల్లలు ఏం చేసి వచ్చావు ఇక్కడ చెప్తాను చెప్పు ఏం చేస్తాము సాయంత్రం సాయంత్రం అందుకని అయినా కొంగ చేయలేదు అయినా పాలనేది నువ్వు ఉన్నావు కదా ఏమన్నా నువ్వు చూసుకోవచ్చు కదా నువ్వు ఉన్నావు వాళ్ళకి ఏదో ఎక్కడ వీటిలో ఆలన పాలన అందుకని బాగా బయట పిల్లలు అంటే పిల్లలు లేదని పిల్లలు బయలుదేరుతారా నా పిల్లలు కూడా 3 ఏళ్ళు అయిందిరా నేను వచ్చేవాడు కానీ పిల్లలు తక్కువలా ఓ పెద్ద మంచి అన్నయ్యా మనతే బిడ్డల బాయి వేసినాడంటే నా మనతే మనసు రాయి అయిపోయింది నువ్వు ఏడ్చొద్దు బాధపడుతున్నా మనతే రాయి కోయిలే
బండ కూడా అయిపోతావు రాయి కాదు బండ కూడా అయిపోతావు బిడ్డలు లేక నీ పిల్ల మనసు రాయి పిల్లలు లేక నీ చేసి అలా పిలుస్తా. నాకు తెలుసు నా పట్ల ఎక్కువ మంది దేవతలు కాకపోతే 9 మంది బిడ్డలు పుట్టాలి. ఆ బిడ్డలు కూడా లేక నేను ఎలా ఎక్కువ వచ్చాడు అంతే ఏముండదు రేపు వీడు నా సెల్లు కూడా ఇల్లు లేదు పిల్లలు లేరు చూస్తామి ఇల్లు లేదు పిల్లలు లేరు ముసలి పోటీ చేతిలో పడతాను పోటీగా ఏం చేస్తావు ఆ కోతిని ఏం చేసి చెప్పాలంటా చెప్పు చెప్తే సరే చెప్పలేదు అనుకో చెప్తావుగా ఓ ఆ కోతి అని అర్థమయ్యా తప్పే ఆ కోతి తీసుకొని సిగరెట్ ఏమంటానే ఏమంటానే ఏమంటే కదా ఇల్లు లేదు వాకి లేదు గొడ్డు గోద సంసారం పిల్లోలు కోటి ఉండి కళలు ఇస్తున్నామంటే సంసారం చేసే మొగుడివేనా ఈ మొగుడు ఉంటేనేవి మీరు లేక సత్యనేవి మీరు కావాలని తప్పితే నేను నాయన కట్టుకొని సంసారం చేసింది ఎంతవరకు నా మూడే కాదుకున్నా ఈ మొగుడు నాకు అవసరం నేను సంసారం నాకు వద్దు ఈయన మొగుడు ఇస్తాను సరే అవసరం లేదు ఏముంటా స్వామి ఇల్లు లేదు వాకి లేదు కొట్టు సంసారమే నాశనం చేసుకున్నాయ్యా తల్లి కాదు ఈ నాశనం అయిపోనా ఉన్నావుగా అంతా గంట సంపాదించేస్తాను ఈ ఊర్లో మలేజ్ వాళ్ళు పెడుతుందా నీకు మాట రకం కాదా అతను కొత్త అని ఉండవే రాజకీయ పోతాడు అంతా నాది అంటాడు ఏమి మిక్కోలేడు బాగాలే రాయచూడు బంగాళ కాడికి చెత్తకారులు కుక్కగా ఇవ్వాలంటే ఎగరబడతారు రాయసీట్ ముందు వస్తారు